ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమున వందనములు. మనము ప్రభు యొక్క బల్ల యొద్దకు చేరి వచ్చి ఉండగా, ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలు పంపులు పొందనయ్యుండగా, ఆ ప్రియ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు చేరి వచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకొని ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనము ఆఖరి వరుసలో, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. మొదటి అధ్యాయము 22వ వచనము, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మాంసయుక్తమైన దేహము మనలను సమాధానపరచుట. ప్రభువునందు ప్రియులారా, మనము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, మొదటి అధ్యాయము 22వ వచనము మనము చదువుకున్నాము. ఈ 2 వచనములలో మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి 3 మాటలు మనము గమనించగలము. ఏమిటి ఆ 3 మాటలు అనగా, 1 కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. 2వది కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో మాంసయుక్తమైన దేహము కలిగిన క్రీస్తు. 3వది కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము
22 మనలను సమాధానపరచిన క్రీస్తు. 1 దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. 2 మాంసయుక్తమైన దేహము కలిగిన క్రీస్తు. 3 మనలను సమాధానపరచిన క్రీస్తు. మొదటిగా దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. యేసు క్రీస్తు దేవుని మర్మమయ్యున్నాడు. పాత నిబంధన కాలములో మరుగు చేయబడి ఉన్న మర్మమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు. ఆయన మర్మమై ఉన్నాడు. ఈ మర్మము భూలోకమునకు ప్రత్యక్షపరచబడక మునుపు పరలోకములో ఉన్న మర్మము, మహిమలో ఉన్న మర్మము, తండ్రి సన్నిధిలో ఉన్న మర్మము, తండ్రితో సహవాసము చేయుచున్న మర్మము, సర్వాధికారము కలిగి ఉన్న మర్మము. ఈ మర్మము పరలోకములో నిత్యము కీర్తించబడుట, ఘనపరచబడుట, కొనియాడబడుట, ఆరాధించబడుట. ఈ మర్మములో ప్రత్యేకత, ఈ మర్మములో యోగ్యత, ఈ మర్మములో విశిష్టత, ఈ మర్మములో విశేషత, పరిశుద్ధత. అందుకే ఈ మర్మమును పరలోకములో కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కీర్తించేవారు, ఘనపరచేవారు, కొనియాడుచున్నారు. ఈ మర్మములో మహిమ ఉన్నది. ఈ మర్మములో పరిశుద్ధత ఉన్నది. ఈ మర్మములో నీతి ఉన్నది. ఈ మర్మములో సత్యము ఉన్నది. ఈ మర్మములో యథార్థత ఉన్నది. ఈ మర్మము ఉన్నతమైన స్థలములో ఉన్నది. ఆ మర్మమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మహిమలో ఉన్న ప్రభువు, పరిశుద్ధమైన స్థలములో ఉన్న ప్రభువు, అక్షయుడైన ప్రభువు, అద్వితీయుడైన ప్రభువు, రాజులకు రాజై ఉన్న ప్రభువు, మహిమా స్వరూపము కలిగి ఉన్న ప్రభువు. ఈ ప్రభువును పరలోకములో కీర్తించుచు, ఘనపరచుచు, కొనియాడుచూ ఉన్నారు. అయితే భూలోకములో ప్రతి మానవుడు కూడా
పాపమును బట్టి, అపరాధమును బట్టి, దోషములను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి దేవుని మహిమను కోల్పోయి ఉన్నాడు. దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు. దేవుని ఎరుగని స్థితి, నిరీక్షణ లేనివాడు, లోకమును ప్రేమించుచున్నవాడు, చీకటిని ప్రేమించుచున్నవాడు, పాపమును ప్రేమించుచున్నవాడు, అంధకారములో నిలిచి ఉన్నవాడు. ఎఫెసీ 2:1 ప్రకారము మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటిమి. ఆత్మీయ జీవము లేని స్థితిలో ఉంటిమి. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచూ ఉంటిమి. వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనుసరించుచు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. అందుకే దేవుడు మనలను ప్రేమించి మనలను దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకు మనకు పరలోక భాగ్యమును ఇచ్చుట కొరకై దేవుని మర్మమయ్యున్న క్రీస్తు మహిమను విడిచిపెట్టి మానవుడుగా లోకములోనికి పంపబడెను. అది రెండవదిగా కొలస్సై పత్రిక 1 అధ్యాయము 22వ వచనములో మాంసయుక్తమైన దేహము కలిగిన క్రీస్తు. పరలోకమును విడిచి, సింహాసనము విడిచి, ఆరాధన విడిచి, పరిశుద్ధమైన స్థలమును విడిచి మానవుడుగా లోకములోనికి పంపబడెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మనుషుని పోలికగా పుట్టెను. దాసుని స్వరూపము ధరించుకొనెను. మనుషుని పోలికగా పుట్టుట, ఆకారమందు మనుష్యుడుగా కనబడుట, దాసుని స్వరూపము ధరించుకొనుట. రోమా పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలలో పాప శరీర ఆకారముతో పంపబడును. పాప శరీర ఆకారముతో పంపబడెను. యేసు క్రీస్తు ప్రభువు పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. శరీరమును ధరించుకొనిన ప్రభువు మాంసయుక్తమైన దేహమును కలిగి ఉన్న ప్రభువు, రక్త మాంసములు కలిగి ఉన్న ప్రభువు ఈ లోకములో ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, ప్రత్యేకమైన వాడుగా లోకములో జీవించెను.
అనేకులకు మేలు చేసెను. ఆయన కనికరము చూపెను, ఆయన దయ చూపెను, ఆయన ప్రేమను నిలిపెను. అనేకులకు మేలు చేసిన యేసు క్రీస్తు ప్రభువు పాప పరిహారము నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిగా అర్పించబడుట కొరకై యేసు క్రీస్తు ప్రభు తన్ను తానే అప్పగించుకొనెను. ప్రియులారా, గెత్సెమనీ తోటలో పట్టబడెను. తీర్పులో నిలువబడి అన్యాయపు తీర్పును పొందెను. భారమైన సిలువను తన వీపు మీద వేసుకొని మోసుకొని వెళ్ళెను. ఆ అన్యాయపు తీర్పులో ఆ భారమైన సిలువను మోసుకొని వెళ్ళుచున్నప్పుడు దూషించారు, తృణీకరించారు, హేళన చేశారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, నానా విధములుగా వేధించిరి. కానీ మన ప్రియ ప్రభు మన అతిక్రమ క్రియలను బట్టి నలగగొట్టబడి, మన దోషములను బట్టి గాయపరచబడి, మన సమాధానార్థమైన శిక్షను తన శరీరమందు తానే భరించెను. మన కొరకై ప్రాణం పెట్టెను. స్వరూపమును కోల్పోయెను, సొగసును కోల్పోయెను, తన ముఖము వికారమాయెను, మనుషులు చూడనొల్లని వాడాయెను. ఆ ప్రభు మన కొరకు బలి అయి చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. ఆయన తన శరీరమందు పొందిన ప్రతి గాయములు విలువైనవి. ఆయన తన శరీరమందు భరించిన ప్రతి వేదనలు విలువైనవి. అవన్నీ మన కొరకే భరించెను. తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను. మన కొరకై ప్రాణం పెట్టెను. చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. కాబట్టి ప్రియులారా, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు మాంసయుక్తమైన దేహమును కలిగి ఉన్న క్రీస్తు. మూడవది, మనలను సమాధానపరిచిన క్రీస్తు. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో మన అపరాధముల నిమిత్తము క్రీస్తు అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా పత్రిక 5:1 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము
కలిగి ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానము దొరికినది. యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, యేసు క్రీస్తు ద్వారా దేవునితో సహవాసము, యేసు క్రీస్తు ద్వారా దేవుని యొద్ద నుండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు అనుగ్రహించబడెను. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యమునకు మనలను పాత్రులుగా చేసెను. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! ఈ ఆరాధన తలంపులు ఈ ఉదయకాలం మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దేవుని మర్మమయున్న క్రీస్తు ఎంత ఘనమైన వాడు, మాంసయుక్తమైన దేహమును కలిగి ఉన్న క్రీస్తు ఎంత ఘనమైన వాడు, మనలను సమాధానమునకు పాత్రులుగా చేసిన క్రీస్తు ఎంత ఘనమైన వాడు. ఇట్టి ప్రభువుకు మనమేమి చెల్లించగలము? ఇట్టి ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము? ఏమి చెల్లించినా రుణస్థులమే. ఉదయకాలము ఆయన బల్ల చుట్టూ మనము ఒలీవ మొక్కల వలె చేరి ఉండగా మన హృదయాలు కుమ్మరించి మన మనస్సు విప్పి ఆయనకు ఇష్టమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళుదాం.